హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను జ్యూసీగా, కమ్మగా చాలా టేస్ట్‌గా ఉండే బీరకాయ, శనగపప్పు, పొటాటో కర్రీ చేశానండి. చాలా బావుందండి టేస్ట్ అయితే. ఈ కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. నా ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా అయితే నా ఛానెల్‌ని చూసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ముందుగా అయితే ఒక హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను. ఒక గ్లాసు శనగపప్పునైతే నానబెట్టుకున్నానండి. 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ అండ్ హాఫ్ జీలకర్రని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా ఏంచుకోవాలండి. ఇప్పుడు మీడియం సైజ్ వెల్లుల్లిపాయని రేఖలుగా తీసుకొని వేసుకోవాలి. 1 ఇంచి ఉంటుందండి అల్లం కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఏగాలి. ఏగిన తర్వాత సైడ్‌కి తీసుకొని అదే పాన్‌లో ఒక 4, 5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ఉల్లిపాయన్ని, పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఏయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని మళ్ళీ గరిటె పెట్టి కలుపుకోవాలండి. కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న బీరకాయల్లో ఒక బీరకాయ అయితే మొత్తం చేదుగా ఉందండి. అలాగని చెప్పేసి నేనైతే ఒక 4, 5 బంగాళదుంపలు ఇలా కట్ చేసుకున్నానండి. పైన లేయర్ తీసుకొని కట్ చేసుకోవాలి. బీరకాయ ఒకటి బాగా చేదుగుండడం వల్ల, ఆ బీరకాయ ఏయకపోవడం వల్లే ఈ బంగాళదుంపలైతే నేను యాడ్ చేశానండి. కర్రీ మాత్రం చాలా బావుంది. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు మొత్తం కూడా వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తరువాత మొత్తం కర్రీ అంతా కలుపుకోవాలండి బాగాను. శనగపప్పు, బీరకాయలు, బంగాళదుంపలు మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని, మూత పెట్టుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుకుంటూ మొత్తం శనగపప్పు, బీరకాయ మొత్తం అంతా సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. కూరని ఎంత బాగా మగ్గపెడితే అంత టేస్ట్‌గా ఉంటుంది ఈ కర్రీ. నేను ముందుగా మీకు చూపించాను కదా! టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. మనం యాడ్ చేసుకున్న బంగాళదుంప, శనగపప్పు కాస్త సాఫ్ట్‌గా మగ్గిన తరువాత, కూరకు తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, మళ్ళీ మూత పెట్టుకొని, సాఫ్ట్‌గా మగ్గించుకోవాలండి. సాల్ట్ మాత్రం అస్సలు ముందుగే వేయకూడదండి. కూర కాస్త మగ్గిన తర్వాతే సాల్ట్ వేసుకుంటే, ఇంకా మనం వేసుకున్న పొటాటోస్, తర్వాతేమో శనగపప్పు కూడా ఇంకా సాఫ్ట్‌గా మగ్గుతుంది. మనం ముందే గనక సాల్ట్ వేసామంటే శనగపప్పు అయితే ఉడకదండి. కాస్త మగ్గిన తర్వాతే సాల్ట్ అయితే ఏసుకోండి. చూడండి సాఫ్ట్‌గా అయితే బంగాళదుంప, శనగపప్పు బాగా మగ్గినియండి. ఇప్పుడు మీరు తినే కారం బట్టి కూరకు తగ్గట్టుగా కారాన్నయితే యాడ్ చేసుకొని, మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్‌తో గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా! మసాలా వేసేటప్పుడు కాస్త మొత్తం బాగా కలిసేటట్లుగా కాస్త గ్రేవీలా ఉంటుందండి. కాస్త మనం తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కాసిన్ని నీళ్ళు వేసి కాస్త మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి కూరైతే కాస్త దగ్గర పడింది కదా! ఇలా కాస్త గ్రేవీలాగా ఉన్నప్పుడే మనమైతే ముందుగా దంచుకొని ఉంచుకున్న మసాలానైతే వేసుకోవాలండి. ఈ మసాలా వేసిన తర్వాత కూర ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఎప్పుడు చేపలు, మాంసమే కాదండి. ఇలా కాయగూరలతో కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్‌లో చేస్తే కమ్మగా ఉంటుంది. మనం ఎలా తింటామంటే మనకే తెలీదండి. మసాలా వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని మొత్తం కర్రీని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు, బీరకాయ, పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ.